చలో రైట్. హాయ్ నమస్తే అందరికీ. నేను మీ ముంజా అనిల్. ఈరోజైతే మన ఛానల్లో మనం మొదటి వీడియో చేయబోతా ఉన్నాం. ఈరోజు నేనైతే ఒక ప్రముఖ ప్రసిద్ధమైన మానసాదేవి టెంపుల్కి వచ్చినాం. ఇది మన కరీంనగర్ జిల్లాలో స్వయంగా వెలిసినటువంటి పుణ్యక్షేత్రం. సో ఈరోజు అయితే నేను రావడం జరిగింది. మరి మనము మానసాదేవి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మన ఛానల్ని అయితే మనం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. సో మీ అందరి సపోర్ట్, మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు కావాలి. మీరు అందరు సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో అందరికీ అయితే కాసింపేట మానసాదేవి టెంపుల్ గురించి అయితే తెలుసు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి గన్నేరువరం మండలంలో చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళందరికీ ఈ మానసాదేవి టెంపుల్ విశిష్టత, అలాగే గుడి ప్రాముఖ్యత అందరికీ అయితే చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకి అందరికీ అయితే తెలుసు. టెంపుల్ గురించి అయితే తెలియని వాళ్ళ కోసం చెప్పే ప్రయత్నం చేస్తాను. గన్నేరువరం మండలంలోని కాసింపేట గ్రామంలో చాలా సంవత్సరాల క్రితం ఒక పొలంలో ఒక విగ్రహం వెలువడిందని, ఆ విగ్రహాన్ని మానసాదేవి విగ్రహంగా గుర్తించి గుడి నిర్మించడం జరిగిందని, అలా అమ్మవారిని స్వయంభుగా వెలిసిన మానసాదేవి టెంపుల్గా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, తెలంగాణలో స్వయంభుగా వెలిసిన మొదటి మానసాదేవి టెంపుల్ ఇది అని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఒకటి హరిద్వార్లో, రెండోది మన తెలంగాణలో మన కరీంనగర్ జిల్లాలోని మన కాసింపేట్ విలేజ్లో ఉంది అని చెప్తున్నారు. మామూలుగా అయితే కరీంనగర్ నుండి కాసింపేట వెళ్ళాలనుకుంటే 33 కిలోమీటర్ల దూరంలో అయితే కాసింపేట మానసాదేవి టెంపుల్ ఉంది. అలాగే సిద్దిపేట నుండి రావాలనుకుంటే 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే హైదరాబాద్ నుండి రావాలనుకుంటే 140 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ ఆలయం. అసలు ఈ మానసాదేవి ఎవరు అంటే, శివుని కూతురిగా అయితే ఇక్కడ ఉన్న ఆయా పంతులు వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అయితే 108 నాగశివలింగాలు అయితే ఉంటాయి. అక్కడే ఉన్న వాటర్తో రాగి చెంబు ద్వారా ఆ నాగశివలింగాలకైతే అభిషేకం చేయడం జరుగుతుంది. అలా చేయడానికి పంచకట్టు మరియు కండువా కావాలి. భక్తులు అయితే చాలా చాలా తండోపతండాలుగా అయితే వస్తున్నారు. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది. మీరు చూస్తున్నారు ఈ రెడ్ కలర్లో మీరు చూస్తున్నటువంటి ఈ ఇక్కడ అయితే ముడుపు కడుతున్నారు కదా, ఆ ముడుపు అనేది అమ్మవారికి మొక్కులు సమర్పించుకొని అక్కడ వాళ్ళు కోరిన కోరికలు తీర్చుకొని ఆ ముడుపులు అయితే కడుతున్నారు. అంటే కోరిన కోరికలు ఆ ముడుపు ద్వారా కోరికలు భక్తులు తీర్చుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చే వాళ్ళందరూ కూడా వారి వారి కోరికలను ఆ ముడుపు ద్వారా అమ్మవారికి ఆ ముడుపు చెల్లించి వారి కోరికలు అయితే నెరవేరుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడైతే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకునే ఆడవారైతే కాళ్ళకి పారాన్ని పెట్టుకొని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మరో అమ్మవారు కూడా ఉండడం జరిగింది. ఆమెనే అపురూప లక్ష్మీదేవత. ये तेलंगाना स्टेट में माँ कासिमपेट में मानसादेवी टेम्पल है, जो कोरिका के लिए प्रसिद्ध है। यहाँ पुत्र प्राप्ति के लिए, संतान प्राप्ति के लिए और विवाह के लिए लोग आते हैं। यहाँ मंगलवार के दिन भगवती की मानसादेवी का अभिषेकम होता है।
और शुक्रवार के दिन भगवती अपूर्वलक्ष्मी का अभिषेकम होता है। यहाँ प्रतिरोज कुमकुम पूजा होती है। यहाँ अमावस्या के दिन चंडी होमम होता है और भगवती की प्रतिरोज कुमकुम पूजा होती है। टाइमिंग्स है डेली टाइमिंग्स प्रतिरोज मॉर्निंग 6 o'clock ओपन होता है 6 और o'clock 1:30 बंद हो जाता है। फिर शाम को 4:30 ओपन होता है, 7 बजे बंद हो जाता है। ठीक है। और यहाँ 108 शिवलिंग है, वहाँ भगवान शिव का अभिषेक होता है। सोमवार के दिन भगवान शिव जी का अभिषेकम होता है। शनिवार के दिन भगवान अंजनी स्वामी का अभिषेकम होता है। यहाँ नरसिम्हा स्वामी पूजन होता है। सत्यनारायण व्रत कथा पूजा होता है और प्रतिरोज कुमकुम पूजा होती है। विशेष प्रतिरोज अर्चना होती है। अच्छा, ठीक है। और यहाँ माता मानसा देवी का स्वयंभू विग्रह है और माता अपूर्वलक्ष्मी का। यहाँ भगवान वीरभद्र स्वामी फर्स्ट थे। यहाँ फर्स्ट भगवान वीरभद्र स्वामी प्रतिमा थी, उनके बाद माता मानसा देवी का विग्रह मिला और माता अपूर्वलक्ष्मी का विग्रह मिला, जो स्वयंभू क्षेत्र है। जो फर्स्ट टेम्पल आता है जो उत्तराखंड में है, वहाँ माता चंडी और माता मानसा देवी हैं। और सेकंड टेम्पल तेलंगाना स्टेट में जो माता मानसा देवी और माता अपूर्वलक्ष्मी का है। अच्छा, तेलंगाना में एक ही टेम्पल है, स्वयंभू टेम्पल है। ऑल इंडिया में अच्छा तेलंगाना स्टेट में बस है। और शक्तिपीठ हरिद्वार में है, जो माता चंडी और माता मानसा देवी विख्यात है। अभी क्या है, करीमनगर में बहुत पब्लिक आ रहा है, इधर बहुत फेमस हो गया। हाँ, कोरिका के लिए प्रसिद्ध है टेम्पल, इसलिए लोग आते हैं संतान प्राप्ति के लिए। यहाँ 41 दिन के लिए संतान दीक्षा दी जाती है। ये मनोकामना पूर्ण करने वाली मानसा है। डेली अन्नप्राशन भी चल रहा है। यहाँ पर तो अन्नप्राशन, अक्षराभ्यासम और वेदारंभ, अन्नदान होता है। ఓకే, థ్యాంక్ యూ. సో మనందరి కోసం అయితే అక్కడ ఉన్న ఆలయ అర్చకునితో ఒక వీడియో అయితే మన కోసం తీసుకోవడం జరిగింది. పంతులు గారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఇంతకుముందు వీరభద్ర స్వామి అనే స్వామివారు ఉంటుండే, ఆ స్వామివారి ప్లేస్లోనే మానసాదేవి అమ్మవారి విగ్రహం మనకు దొరకడం జరిగింది. సో సేమ్ ప్లేస్లోనే అమ్మవారి స్వయంగా వెళ్ళడం వల్ల మనం ఆలయం నిర్మించడం జరిగిందని ఆలయ అర్చకులు మనకు చెప్తున్నారు. సో చూశారు కదా, ఇక్కడైతే అందరూ శివలింగాలకు అభిషేకం అంటే వాటర్ పోస్తూ ఉన్నారు. ఇది మన గన్నేరవరం మండలంలోని కాసింపేట్ దేవాలయం. సో ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము మనము, మన దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళలేకపోతూ ఉంటాం. సో అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన దగ్గరలో ఉన్న టెంపుల్స్ అందరూ వారి షెడ్యూల్లో మీ దగ్గరలో ఉన్న టెంపుల్స్ విజిట్ చేయండి, వాటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకోండి. సో ఇదైతే ఈరోజు మన వ్లాగ్. నెక్స్ట్ ఏం చేయబోతున్నామో మన ఛానల్లో ఎటువంటివి తీయబోతున్నామో వాటి గురించి ఒక వ్లాగ్ చేసి మీ అందరి ముందుకు వస్తాను. సో ఇది అయితే మన వ్లాగ్. అందరూ అయితే నాకు సపోర్ట్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. అంటే ఎక్కువ జనాలు వచ్చినప్పుడు ఈ లైన్లలో పంపిస్తారన్నమాట. సో ఇది మన మానసాదేవి టెంపుల్. గుడి పక్కనే హనుమాన్ విగ్రహం ఉంటుందని చెప్పాను కదా, అదే గుడి పక్కనే ఉన్న ఎత్తైన హనుమాన్ విగ్రహం.
అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న పంతులు గారిని మరికొంత వివరాలు అడగడం జరిగింది. వారు కూడా తెలియజేశారు. అరే బస్సు కూడా సో బస్సు సౌకర్యం కూడా ఉంది టెంపుల్కి. కరీంనగర్ టు కాసింపేట్ టెంపుల్ డైరెక్ట్ బస్సు కూడా ఉంది.